బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ సినీ నటుడు రఘుబాబు ప్రయాణిస్తున్నటువంటి కారు ప్రమాదానికి గురైంది. నిన్న మధ్యాహ్నం ఆయన హైదరాబాద్ నుంచి ఒంగోలు ప్రయాణిస్తుండగా నార్కట్పల్లి అద్దంకి హైవే రూట్లో నల్గొండ జిల్లాకి సంబంధించినటువంటి జనార్దన్ అనేటువంటి వ్యక్తి నిన్న బైక్ మీద ప్రయాణిస్తుండగా రఘుబాబు గారి కారు ఆయన్ని ఢీకొట్టడం జరిగింది. ఆయన ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది. ఆయన నల్గొండ జిల్లా బీఆర్ఎస్ కి చెందినటువంటి నేతగా కొన్ని వార్తలైతే సమాచారం అయితే అంతూ ఉంది. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. యజ్ఞమూర్తి గారు హాయ్ అండి. ప్రముఖ సినీ నటులు రఘుబాబు గారు ప్రయాణిస్తున్నటువంటి కారు నిన్న ప్రమాదానికి గురైంది. ప్రమాదవశాత్తు జనార్దన్ అనేటువంటి బీఆర్ఎస్ నేత, నల్గొండ జిల్లాకు చెందినటువంటి నేత, ఆయన మరణించడం జరిగింది కారు ప్రమాదంలో. ఆయన బైక్ మీద ప్రయాణిస్తున్న సమయంలో కారు వెళ్ళి ఆయన్ని ఢీకొనడం, ఆయన చనిపోవడం, ఆ సమయంలో రఘుబాబు గారు కారులోనే ఉండడం. ఏంటి సార్ అసలు నిన్న ఘటనలో ఏం జరిగింది? ఈయన చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన నల్గొండ పట్టణ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సందినేని జనార్దన్ రావు అని పేరు. ఆయన అంటే అక్కడ ఒక వెంచర్ వేశారు ఆ ప్రాంతంలో. ఓకే. ప్రతిరోజు మధ్యాహ్నం పూట ఆ వెంచర్కి వెళ్ళి మళ్ళీ రావటం, ఇంటికి వెళ్ళటం జరుగుతుంటుంది. అలాగే వెళ్ళి వస్తున్న టైంలో ఆయన ఇంటికి తిరిగి వెళ్తున్న టైంలో అద్దంకి హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ రూట్లో వెళ్తున్నటువంటి రఘుబాబు కారు, సో BMW కారు, అది ఢీకొట్టింది. ఢీకొట్టి ఆల్మోస్ట్ ఒక 50 మీటర్ల దూరం లాక్కెళ్ళింది. సో ఎట్లా జరిగింది ఏంటి అనేది ఆయనకి అర్థం కాలేదన్నట్టుగా తర్వాత ఒక సర్క్యులేట్ అవుతున్నట్టు వీడియో బట్టి తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ కూడా ఇది చాలా బాధాకరమైన విషయం. సో వెంటనే సంఘటనా స్థలానికి వచ్చినటువంటి పోలీసులు ఆయన రఘుబాబుని అదుపులో తీసుకొని స్టేషన్కు తరలించడం, తర్వాత సొంత వ్యక్తిగత పూచీకత్తు మీద ఆయన్ని రిలీజ్ చేయడం, ఇవన్నీ జరిగాయి. బహుశా ఆయన అంటే తన ఊరు రావినూతల, ఆయన స్వస్థలం ప్రకాశం జిల్లా ఒంగోలు దగ్గర ఉండే. సో అలా అద్దంకి రహదారి మీదుగా ఆయన వెళ్తున్నారు. ఆటలో ఆయన వెనకే ఆయన కుమారుడు కూడా రేంజ్ రోవర్ కారులో ఆయన కూడా వెళ్తున్నాడు. ఓకే. సో ఇది ప్రమాదం జరిగినప్పుడు ఆయన అదే తన రేంజ్ రోవర్ కారులోనే పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి తండ్రిని పోలీసులకు అప్పచెప్పడం, ఇవన్నీ కూడా జరిగాయి. సో మామూలుగా అయితే రఘుబాబు ఈ సంఘటన జరిగిన తర్వాత చాలా టెన్షన్ పడుతున్నట్టు మనకు ఆ వీడియోలు క్లియర్ గా అర్థమవుతుంది. అసలు ఆ బైక్ ఎటు నుంచి వచ్చింది ఏంటి అనేది కూడా అతను అడిగి తెలుసుకున్నాడు. మీదేం తప్పు లేదు, అతనే స్పీడ్ గా వచ్చాడని చెప్పేసి వాళ్ళు లోకల్ గా ఉన్నవాడు ఆయనతో ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు కూడా సాక్ష్యం చెప్తున్నట్లుగా, అంటే వాళ్ళు చెప్తున్నట్లుగా రఘుబాబు గారికి కూడా ఆ వీడియోలో స్పష్టంగా అర్థం అవుతుంది. అవును. సో ఏదేమైనప్పటికీ ఒక ప్రాణం పోయింది. సో ఇది తిరిగి రాదు కదా, ప్రాణం పోయిన ప్రాణం. సో భార్య నాగమణి అని చెప్పేసి ఆమె కంప్లైంట్ బట్టి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు, దర్యాప్తు చేస్తున్నారు. బట్ ఏదైనా అతను బాధితులు కాబట్టి వాళ్ళకి న్యాయం జరగాలని మనం కోరుకుందాం. ఇందులో అంటే దర్యాప్తులో తేలుతుంది ఎవరి తప్పు. ఒకవేళ ఈవెందో ఎవరు తప్పు అయినప్పటికీ కూడా ప్రాణం పోయింది కాబట్టి ఆ కుటుంబానికి న్యాయం జరగాలని మనం కోరుకుందాం. ఓకే. ఏంటి సార్ అంటే రఘుబాబు గారు ప్రయాణిస్తున్నటువంటి కారు అతి వేగంగా రావడమే ప్రమాదానికి కారణమా, లేకపోతే అసలు ఏంటి ప్రమాదానికి కారణం ఏంటని అంటే ప్రాథమిక నిర్ధారణలోకి పోలీసులు వచ్చారంటే ఏం చెప్తారు? అది యాక్చువల్గా BMW కారు. మనకు తెలుసు అది మామూలుగానే వేగంగా వెళ్లే కారు. బట్ ఈయనే స్వయంగా నడుపుతున్నారని చెప్తున్నారు. రఘుబాబు గారే సెల్ఫ్ డ్రైవ్ స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నారని చెప్తున్నారు. ఇంకా మనకు ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం అయితే పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారని చెప్తున్నారు. రఘుబాబు గారి వర్షన్ ఎలా ఉంది? అది అసలు ఆయనకేం అర్థం కాలేదు, తనకేం అర్థం కాలేదు అన్నట్టు చెప్తున్నారు. అంటే ముందు నుంచి యాక్సిడెంట్ అయిందా లేదంటే వెనక? అంటే ఇక్కడ మనకి మీడియాలో చూసిన దాని ప్రకారం చూసినాము, కొంతమంది ఏమో ఆయన్నే అంటే వెనక నుంచి బైక్ను ఢీకొట్టారు రఘుబాబు గారు అని ఒక వర్షన్ ఉంటే, ఇంకో వర్షన్ ఏంటంటే ఆయనే కారును వేగంగా వచ్చి ఢీకొట్టారు బైక్ మీద అని చెప్పేసి ఇంకొక వర్షన్ ఉంది. సో ఏదైనా పోలీసులు నిర్ధారణ చేయాల్సిన దర్యాప్తు తర్వాత దాన్ని బట్టి ఏంటనేది, మరి ఈయనకి ఏంటి రఘుబాబు మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఏంటి అనేది మనకు తర్వాత తెలుస్తుంది. బట్ ఏదేమైనా కానీ అక్కడ ఒక ప్రాణాలు పోయినాయి కాబట్టి ఆ కుటుంబానికి మాత్రం, జనార్దన్ రావు కుటుంబానికి న్యాయం చేయాలని మాత్రం మనం కోరుకుంటాం.